ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట. వెల్కమ్ టు వి న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం శ్రీ సీతా నరసింహ గార్డెన్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బొల్ల బ్రహ్మనాయుడు. ముప్పై 33వ వార్డ్ బరంపేట SBRNP ప్రాథమికోన్నత పాఠశాల నందు స్కూల్ ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో తన వంతు కృషి చేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు. దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంట బంగారు కాంతులు నింపడానికి స్వాతి షాపింగ్ మాల్ గోల్డ్ ఫెస్టివల్ 27 అక్టోబర్ నుంచి 3 నవంబర్ వరకు. రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం శ్రీ సీతా నరసింహ గార్డెన్స్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బొల్ల బ్రహ్మనాయుడు. రొంపిచెర్ల మండలంలో గోగులపాడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం నూతనంగా నిర్మించిన శ్రీ సీతా నరసింహ గార్డెన్ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాణ కళ్యాణ మండపం వ్యవస్థాపకులు జవ్వాజీ రామాంజనేయులు దంపతులు మెమంటోలు బహుకరించి దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన్మనిచ్చిన గ్రామాన్ని మర్చిపోకుండా గ్రామస్తులకు, పరిసర గ్రామస్తులకు అందుబాటులో ఉండే విధంగా అధునాతన సౌకర్యాలతో కళ్యాణ మండపం నిర్మించిన రామాంజనేయులు అభినందనీయులని కొనియాడారు. ఈ గ్రామంలో జన్మించి వ్యాపారవేత్తగా, నిర్మాతగా చెన్నైలో స్థిరపడ్డ రామాంజనేయులు మాతృభూమికి సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇతర గ్రామస్తులు రామాంజనేయులను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేయాలని అన్నారు. గోగులపాడు గ్రామ ప్రతిష్టను రామాంజనేయులు పెంచారని అన్నారు. అనంతరం కళ్యాణ మండపం ఆవరణలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. తనకు విద్యాబుద్ధులు నేర్పిన నర్సరావుపేట పట్టణానికి చెందిన స్వామి విద్యా సంస్థల అధినేత ఎం స్వామి దంపతులను రామాంజనేయులు దంపతులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి, ఎంపీపీ గడ్డం బాలనాగమ్మ, వెంకట్రావు, జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వట్టికుంట ఆంజనేయులు, నర్సరావుపేట SSN కళాశాల పాలకవర్గ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్, ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రముఖ వైద్యులు, విద్యావేత్తలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం. మనం వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతాం, అక్కడ స్థిరపడతాం, వాళ్ళ పుట్టిన ఊరిని చాలా మంది మర్చిపోతూ ఉంటారు. కానీ పుట్టిన జన్మస్థానానికి మళ్ళీ ఏదైనా మంచి సేవ చేయాలనే ఆలోచనతో తిరిగి ఈ గ్రామానికి ఒక మంచి కళ్యాణ మండపం, ఇలాంటి కళ్యాణ మండపం మరి గుంటూరు, విజయవాడలో ఉన్న స్థాయిగా ఈరోజు గోగులపాడు గ్రామంలో నిర్మించడం చాలా సంతోషమైన విషయం. రామయ్య గారిని ప్రత్యేకంగా ఈ సందర్భంగా అందరూ కూడా అభినందించాల్సిన విషయం చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి గ్రామాల్లో కూడా పెళ్లి చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వర్షం పడినప్పుడు కానీ లేదా ఏదైనా అనివార్య కారణాల వల్ల మన ఓటులో పెళ్లి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. భోజనాలు ఏర్పాటు చేసుకున్నామన్నా, రోడ్డు మీద ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం చేసుకున్నాం. మరి అలాంటి తరుణంలో ఈరోజు ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రతి గ్రామంలో అవసరం. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సీసీ రోడ్లు, వేయించే కాదు, కళ్యాణ మండపాలను కూడా దృష్టి పెట్టాలి. చిన్న గ్రామంలో కూడా కనీసం 5 లక్షలు 30 లక్షలతో మీరు ఏర్పాటు చేసినట్టే గ్రామ నిధులు కానీ పంచాయతీ నిధులు కానీ కలిపి కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకున్నాం. దాని మీద కూడా ఆలోచన చేసుకున్నాను. ఎందుకంటే అన్ని గ్రామంలో రామాయణ మారిపోయిన పరిస్థితి. అన్ని విధాల మేము మా శాసన సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కాడికి వెళ్ళినప్పుడు మీ నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి మంచి సేవా భావాలు కలిగినటువంటి మంచి మనుషులు రామాంజనేయులు
గారు ప్రజలకి మంచి సౌకర్యాలను మంచి కళ్యాణ మండపం నిర్మాణం చేశారు. ఆయనకి మీరు కంపల్సరీగా రావాలని చెప్తే నిజంగా కోరుకోవడం అంత పెద్ద కళ్యాణ మండపం పెట్టడం చాలా అందరూ కూడా సంతోషించాల్సినటువంటి విషయం. నాయుడు గారు చెప్పి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనం వెళ్దాం, ఆ మంచి కార్యక్రమానికి అన్ని పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళి మనం అది ఓపిక కార్యక్రమంలో మనం పాల్పంచుకుందాం అని చెప్పాడు. ఆయన వచ్చి మరి ఈ రోజు నిజంగా మహేష్ రెడ్డి గారు కూడా అన్ని పనులు వదులుకొని ఆయన ఏ రకానికి వెళ్ళాల్సిన ఊరు రుణం తీర్చుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కీర్తిని శాశ్వతంగా మరి ఈ ప్రాంతంలో ఉండేటట్టు చేయాలని రామాచార్య గారు బ్రహ్మాండమైన కళ్యాణ మండపం. ఇది కేవలం గోగులపాడు గ్రామంలో మొదలైంది, ఆరంభమైతే ఇక్కడ అయింది. కానీ ఒక అగ్నిలాగా ఇది ప్రతి గ్రామానికి మరి పోతుంది. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈరోజు చాలా మంది వచ్చారు అనేక గ్రామాల వాళ్ళు. ఇందాకే ఇద్దరు ఊరు చూసి మా గ్రామంలో కూడా ఇలా చేయాలని అంటున్నారు. చూడండి ఎక్కడ మారుతుందో పరిణామాలు. స్వాతి షాపింగ్ మాల్ వారి స్వాతి గోల్డ్ ఫెస్ట్ మీ ఇల్లు బంగారం కాను కార్యక్రమంలో ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంట బంగారు కాంతులు నింపడానికి స్వాతి షాపింగ్ మాల్ గోల్డ్ ఫెస్టివల్ 27 అక్టోబర్ నుంచి 3 నవంబర్ వరకు నర్సరావుపేటలోని స్వాతి షాపింగ్ మాల్ నందు షాపింగ్ చేయండి. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక కూపన్ ద్వారా డైలీ డ్రాలో ఒక్కో షోరూంలో 1 గ్రామ్ చొప్పున 3 గ్రాముల బంగారం గెలుచుకోండి. అంతేకాకుండా నవంబర్ 4న 3 షోరూంలకి కలిపి తీసే డ్రాలో 10 గ్రాముల బంగారం మీ సొంతం చేసుకోండి. వస్త్రకాంతులు దీపకాంతులతో మీ ఇంట బంగారు వర్షం కురిపించండి. కంచిపట్టు చీరలు, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, చుడీదార్స్, వెస్టర్న్ వేర్, మెన్స్ వేర్, బ్రాండెడ్ రెడీమేడ్స్, చిన్నారులకు ఫెస్టివల్ కిడ్స్ వేర్, సరికొత్త స్టాక్ మరియు లేటెస్ట్ వెరైటీలతో స్వాతి షాపింగ్ మాల్ గోల్డ్ ఫెస్టివల్ 27 అక్టోబర్ నుంచి 3 నవంబర్ వరకు మీ స్వాతి షాపింగ్ మాల్, కోట సెంటర్, నర్సరావుపేట, ఆర్ఆర్ రోడ్, చీరాల, లక్ష్మీపురం మెయిన్ రోడ్, గుంటూరు. వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు మన పట్టణంలోని వార్డ్ ఇన్ఛార్జ్ షేక్ జానీ బాషా మరియు పార్టీ నాయకుల సహకారంతో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 60 సంవత్సరాలు పైబడిన 24 మంది వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి 11 మందికి కళ్లజోలు పంపిణీ చేయడం జరిగిందని మరియు 13 మందికి ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్ఛార్జ్ షేక్ జానీ బాషా మరియు పార్టీ నాయకులు, హెల్త్ సెక్రటరీ అనంత నాగలక్ష్మి మరియు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. వి న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాదాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డీడీ బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డీడీ బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడికి ఉన్నతమైన విద్యను అందించాలనే విధంగా మనబడి, ఈనాడు అనే కార్యక్రమాలు నిర్వహించి ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ఏమాత్రం సంకోచించకుండా ప్రతి ఒక్క పేదవానికి ఉన్నతమైన విద్యను అందించాలని 23 లక్షలతో ఆకాంక్షిస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు.
అలాగే మన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఉన్నతమైన విద్యను అందించాలని నాడు నేడు కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్కూల్ ని అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా 33వ వార్డు వరంపేట SBRNP స్కూల్ నందు ప్రాథమికోన్నత పాఠశాల నందు స్కూల్ ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో తన వంతు కృషి చేశారు. పాఠశాలలోని పిల్లలు చదువుకునే టేబుల్ ను మరియు 15,000 లీటర్ల కెపాసిటీ గల నిరంతరం చిన్న పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. అలాగే టాయిలెట్స్, పెయింటింగ్స్, బ్లాక్ బోర్డ్, ముఖ్యంగా చిన్న పిల్లలకు 2 జతల యూనిఫామ్, షూస్, బెల్ట్, బుక్స్ కిట్ల రూపంలో అందించారు. కావున తమ స్కూల్ తీర్చిదిద్దినందుకు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి హెడ్ మాస్టర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి వాతావరణంలో ఇలా తీర్చిదిద్దడం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్ఛార్జ్ మర్రిపూడి రాంబాబు, కంచర్ల రామకోటేశ్వరరావు, రామయ్య, గట్టిపాట వెంకటేశ్వర్లు, భీమిశెట్టి నాగమణి, హెడ్ మాస్టర్ ఆర్ షేక్, హలీమా బేగం, షేక్ అస్మా, గౌసియా, ఎస్ రజని, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు. తరాలు మారుతా ఉన్నా కూడా నిరుపేదలు తలరాతలు మాత్రం మారలేదు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలకు కూడా వారి తలరాతలు కూడా మారుతాయి. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. అమ్మ ఒడి అనే
33వ వార్డు వరంపేటలోని ఎస్బీఆర్ ప్రైమరీ స్కూల్ శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రైమరీ స్కూల్ నందు నాడు నేడు కార్యక్రమం కింద మన స్కూలుకి 23 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. నా పేరు మరిపూడి రాంబాబు, 33వ వార్డు ఇన్ఛార్జ్, కంచెల్ల రామకోటేశ్వరరావు వైసీపీ నాయకులు, గుదియా రామయ్య గారు వైసీపీ నాయకులు, గొట్టిపాటి వెంకటేశ్వర్లు మా అందరి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ నాడు నేడు కింద 23 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. 14th ఫైనాన్స్ కింద 9 లక్షలు, మొత్తం 32 లక్షలు 32 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది మన స్కూల్ తరఫున. ఒకప్పుడు ఈ స్కూల్లోకి పిల్లల్ని జాయిన్ చేయాలంటే చాలా మాకెందుకులే మేము కాన్వెంట్ స్కూల్లో చేరుస్తామని చెప్పి ఈ స్కూల్లోకి వచ్చి వెనకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మేము చూసాము. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ఒక నవరత్నాల్లో పథకాన్ని తీసుకొచ్చి స్కూల్ రూపురేఖలే మార్చడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ విధంగా చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేయటం, ఈ స్కూల్కి శాంక్షన్ చేయటం నాడు నేడు కింద ఈ విధంగా చేయడం వల్ల మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దీన్ని ప్రత్యేకంగా తీసుకొని ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం మా తప్పజేయటం మీరు దగ్గరుండి చూసుకోమని చెప్పి ఈ స్కూల్ని డెవలప్మెంట్ చేయమని, లాభాపేక్ష లేకుండా స్కూలు అన్నీ ఏదైనా సరే ఏది మామూలు స్టాండర్డ్గా కట్టిమని చెప్పి 1-4 సార్లు వర్క్ జరిగేటప్పుడు విజిట్ చేయడం జరిగింది మన స్థానిక శాసనసభ్యులు మన ప్రీతం నాయకుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన సహకారంతో ఆయనకి ఎటువంటి మాట రాకుండా మేము కూడా మా మీద బాధ్యత పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఏదైతే చేశారో దానిని మేము కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి స్టార్టింగ్ ఇంతకుముందు గతంలో ఉన్నప్పుడు ఈ స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి 91 మంది, ఈరోజు 230 మంది, ఈరోజు 230 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇంకా వస్తూనే ఉన్నారు, కానీ ఒక క్లాస్కి వచ్చేసి 60 మందిని జాయిన్ చేశారు. ఖాళీ లేవని చెప్పి పంపిస్తున్నారు. మాకు అది చాలా గర్వం ఉంది. కొంతమంది మీ స్కూల్లో జాయిన్ చేయండి పిల్లలు అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి అడుగుతామన్నా కూడా ఎమ్మెల్యే గారు కాదు మేమే ఇక్కడ జాయిన్ చేపిస్తాము, ఖాళీలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయంలో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఈ నాడు నేడు స్కూల్ని ఇంత డెవలప్ చేస్తున్నందుకు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ప్లస్ ఇక్కడ దగ్గరుండి అన్ని పర్యవేక్షిస్తూ మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ముందు ఈ కార్యక్రమం ఇప్పుడు మధ్యాహ్నం మిడ్ మీల్స్ కింద ప్రతిరోజు ఈరోజు వచ్చేసి వెజిటబుల్ పలావు, టమాటా కర్రీ, అలానే రోజుకు కోడిగుడ్డు పిల్లలకి, రోజుకి 180 మంది నుంచి 200 మంది పిల్లలు కోడిగుడ్డు తింటాం కానీ భోజనం కానీ ఏదైనా సరే చక్కగా భోజనం కూడా బాగా వండుతున్నారు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. ఈ మిడ్ మీల్స్ కార్యక్రమం కూడా బాగుంది. ఇక్కడ ఈ స్కూల్ని పర్యవేక్షిస్తున్న హెచ్ఎం గారు కానీ స్టాఫ్ కానీ చాలా చక్కగా విద్యార్థులకు బోధించడం, విద్యార్థులను చక్కగా చూసుకోవడం, స్కూల్ శుభ్రంగా ఉంచడం, ప్రతిరోజు చాలా అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. ఈరోజు ప్రతి పిల్లవాడికి ఒక జత బట్టలు, షూ, బ్యాగు, బుక్స్ మొత్తం ఫ్రీగానే మన ప్రభుత్వం తరఫున నాడు నేడు స్కూల్ కింద ఇవ్వడం జరిగింది. అలానే డ్రింకింగ్ వాటర్ మన కార్పొరేట్ స్కూల్ స్థాయిలోనే అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రతి పిల్లవాడు డ్రింకింగ్ వాటర్ తాగే విధంగా వాటర్ విషయంలో కానీ స్కూల్ పెయింటింగ్స్ కానీ బల్లలు కానీ కార్పొరేట్ స్థాయిలో ఉండే స్కూళ్ళల్లో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నాడు నేడు అనేది తీసుకురావడం మాకు చాలా గర్వకారంగా ఉంది. చాలా గర్వకారంగా ఉంది. ఈ విధంగా ముందుకు పోతున్న మన ముఖ్యమంత్రి గారు ఇంకా ముందు మన చదువు మీద కానీ వైద్యం మీద కానీ చాలా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. అలాగే అభివృద్ధి అని చెప్పి కొంతమంది ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు విమర్శిస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి ఏం కావాలి చెప్పమని చెప్తున్నాం, మేము కోరుకుంటున్నాం. ప్రతి స్కూలు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏ స్కూల్లో ఏ విధంగా ఉన్నాయో గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, దానికి దీనికి ఎంత తేడా ఉందో నిత్యము అన్నీ పర్యవేక్షిస్తూ ఏ విధంగా ఏ స్కూల్లో అయినా సరే పిల్లల విషయంలో కానీ ఏదైనా ఆరోగ్య విషయంలో కానీ ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్నీ ప్రతిదీ ఏది ఇబ్బంది లేకుండా చూస్తా మన శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ప్రతి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అట్లాంటి నాయకుడి దగ్గర మేము పనిచేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. నాడు నేడు కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. సీఎం గారు ఈ ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. స్థానిక శాసనసభ్యులైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మేము ఈ స్కూల్ శిథిల వ్యవస్థలో ఉండగా వెళ్ళి 1-2 సార్లు చెప్పడం జరిగింది. ఇదే టైంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాడు నేడు కార్యక్రమం పెట్టడం వల్ల ఈ స్కూల్ శిథిల వ్యవస్థ స్కూల్ కూడా ఇవాళ కార్పొరేట్ స్థాయిలో స్కూల్ కంటే కూడా చాలా గొప్పగా ఉంది.
పిల్లల స్ట్రెంత్ పెరిగింది. పిల్లల ఫుడ్ విషయంలో కానీ చిక్కీస్ కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నామ్స్లో ఆమోదించారో అవి మొత్తం కూడా పిల్లలకు అందించడం జరుగుతుంది. ఈ 33వ వార్డు నాయకులు, కార్యకర్తలు, పిల్లల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ తోడ్పాటుతో ఈ స్కూల్ ఈ విధంగా అభివృద్ధి చెందిందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్కూల్ యొక్క మినరల్ వాటర్ కానీ ప్లాంట్ కానీ మొత్తం అన్నీ కూడా ఈ నాడు నేడు కార్యక్రమంలో పాత విధంగా ఎలా ఉంది, కొత్తగా ఎలా ఉంది అనే దానికి విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళే ప్రత్యక్ష సాక్షులు. చాలా గొప్పగా ఉంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ప్రవేశపెట్టారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఇంగ్లీషు రావాలి మా పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయిలో చదువుకోవాలి అనే విధంగా కోరుకోవడం జరిగింది. పిల్లల తల్లిదండ్రుల కోరిక మేరకే ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశీర్వదించారో లోకల్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులు అదేవిధంగా నెరవేర్చడం తల్లిదండ్రులు చాలా సంతోషంగా. నా పేరు బి నాగమణి అండి. స్థానిక బరంపేట 33వ వార్డులో కలిగినటువంటి SBR మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అయితే మా స్కూల్ స్థానిక బరంపేటలో ఉన్నటువంటి SBR మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఒకప్పుడు 103 మంది పిల్లలు ఉండేవాళ్ళండి. ఇప్పుడు ప్రజెంట్ 230 మంది పిల్లల వరకు పెరిగారు. దీనికంతా కారణం సీఎం ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పథకం కింద నాడునేడు పథకం కింద మా స్కూల్ సెలెక్ట్ అయిందండి. దాని కింద మా స్కూల్కి 23 లక్షలు శాంక్షన్ చేశారు. ఆ 23 లక్షలు శాంక్షన్ చేసిన పథకం కింద మా స్కూల్ మొత్తాన్ని కూడా బాగా డెవలప్ చేసుకున్నామండి దగ్గరుండి. ఇదంతా కూడా కేవలం ఈ నాడునేడు పథకం కింద మనం చక్కగా మోడర్న్ బెంచెస్, మోడర్న్ వాష్రూమ్స్, టాయిలెట్స్, పిల్లలకు కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ కింద మనకు 50,000 విలువ చేసేటువంటి RO ప్లాంట్ ఇచ్చారండి. పిల్లలు అది ఇప్పుడున్నటువంటి కరోనా టైంలో అది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ చేతితోటి గ్లాసులు పట్టుకొని తాగడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఈ RO ప్లాంట్ డ్రింకింగ్ వాటర్ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంది. తర్వాత మెయిన్ పిల్లలకి బాగా అంటే ఇప్పుడు మోడర్న్ టెక్స్ట్ బుక్స్ సబ్జెక్ట్ అనేది కూడా సిలబస్ ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ సిలబస్ని కూడా ఇచ్చేసి బుక్స్ అన్నీ కూడా అంతకుముందు సంవత్సరం మొత్తాన్ని కలిపి ఒకే సిలబస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఇస్తున్నారంటే సెమిస్టర్ వైజ్గా సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3 అని చెప్పేసి టెక్స్ట్ బుక్స్ అందరూ వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఎక్కువగా బడ్డలు లేకుండా వాళ్ళు ఈజీగా క్యాచ్ చేసి వాళ్ళు చదువుకోవడానికి ఈజీగా బుక్స్ కూడా ఒకేసారి బ్యాగ్ మొత్తం కూడా బరువుగా మోసే పని లేకుండా ఈజీగా క్యారీ చేసేలాగా బుక్స్ కూడా అలాగా ఉన్నాయండి. సిలబస్ కూడా చాలా కంఫర్ట్గా పిల్లలకి కంఫర్ట్గా ఉండేలాగా ఉన్నాయి. తర్వాత ఇంకా మాకు మెయిన్ అంతకుముందు బాగా మా బిల్డింగ్ అనేది బాగా పడిపోయే స్థాయిలో ఉందండి. పడిపోయే స్థాయిలో ఉన్నటువంటి బిల్డింగ్ని చాలా అద్భుతంగా ఉందండి. సార్ వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ AE వాళ్ళు కానీ మాకు అసిస్టెంట్ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ తర్వాత ఈ సెక్రటేరియట్లో ఉన్నటువంటి వాసు గారు ఉన్నారు, ఎందుకంటే వాసు అండి సార్ చాలా హెల్ప్ చేశారండి. ప్రతి పనిలో కూడా సార్ మాకు సాయంగా ఉంటూ దగ్గరుండి ప్రతి మెటీరియల్ కూడా దగ్గరుండి షాప్కి తీసుకెళ్ళి మాకు నచ్చినవి పంపిస్తూ బిల్డింగ్ని మాకు నచ్చినట్టుగా శుభ్రంగా దగ్గరుండి చక్కగా కట్టించారండి. ఇందుకు మాత్రం సార్కి తర్వాత మనకి కాంట్రాక్టర్ గారైనటువంటి పరిపూడి రాంబాబు గారండి. సార్ చాలా దగ్గరుండి హెల్ప్ చేశారు. సార్ వల్లే ఇదంతా మేము సాధించగలిగాము. మీడియా ముఖంగా వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. తర్వాత మధ్యాహ్న భోజన పథకం కింద మనకు ఎలా ఉందంటే ప్రతిరోజు కూడా రోజు సాంబార్ అన్నా అంటే పిల్లలకు బోర్ కొడుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మెనూ అన్నమాట. సోమవారం అయితేనేమో రైసు, చిక్కీ వచ్చి సాంబార్, మంగళవారం వేసేనేమో వెజిటబుల్ పలావు, తర్వాత దాంట్లో కుర్మా ఒకటి, కోడిగుడ్డు, చిక్కీ, అట్లాగా ప్రతిరోజు కూడా ఒక డిఫరెంట్ ఐటమ్స్ తోటి మనకి వారంలో ఉన్నటువంటి 6 రోజులు కూడా డిఫరెంట్ మెనూని ఇచ్చేసి ఆ మెనూ ప్రకారంగా వంట చేయించుకోమని చెప్పారు. ఆ మెనూ అనేది ఫాలో అవుతూ పిల్లలకు రుచికరమైనటువంటి భోజనం పెడుతున్నామండి. దీనివల్ల పిల్లలు కూడా భోజనం బాగా ఇష్టంగా తింటూ ఉన్నారు. అంతకుముందు ఏంటంటే కొంచెం భోజనం తినాలంటే స్కూల్లో అబ్బా ఏం తింటాము ఈ కోట బియ్యం అది ఇది అనేవాళ్ళు. రైస్ కూడా ఎలా ఉన్నాయంటే చాలా సన్న బియ్యం అండి, చాలా బాగున్నాయి. తర్వాత వంట చేసే వాళ్ళు కూడా చక్కగా శుభ్రంగా మాకంటే ఒక వంటగది కిచెన్ షెడ్ కూడా కట్టించారండి. దానివల్ల ఏమవుతుందంటే చక్కగా సపరేట్గా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా వాటర్ అన్ని ఉపయోగించుకొని మంచినీళ్ళతోటి ఉపయోగించుకొని మంచి వాటర్ని ఉపయోగించి ఆ రైస్ తోటి మెనూని చక్కగా శుభ్రంగా రుచికరంగా చేస్తున్నారండి. విద్యార్థులు ఈనాడు మెయిన్ మనకు ఏంటంటే ఇక్కడ సార్ అంతకుముందు చాలా కంజెస్టెడ్గా ఉంది, రూమ్స్ అన్నీ కూడా చీకటిగా ఉంది, లైట్ లేకుండా ఉండేవి. నాడు పథకం కింద మాకు రూమ్కి వచ్చేసరికి 4 ఫ్యాన్లు,
6 లైట్లు, చక్కగా గ్రీన్ కలర్ బ్లాక్ బోర్డ్ అండి. అప్పుడు బ్లాక్ బోర్డ్ వచ్చేసరికి మాకు 7,000 పడుతుందని చెప్పారు. ఆ రోజు కొనుక్కొచ్చినప్పుడు మేము కూడా వెళ్ళాము కాబట్టి అంత కాస్ట్ ఉన్నటువంటి బ్లాక్ బోర్డు, లైట్లు, ఫ్యాన్లు, కలర్ఫుల్ బెంచెస్ ఇవన్నీ ఉండటం వల్ల మోడర్న్ ఫర్నిచర్, పిల్లలందరికీ కూడా అన్ని రకాలైనటువంటి వసతులు కూడా మాకు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంగ్లీష్ ల్యాబ్ కింద డిజిటల్ టీవీ ఇచ్చారండి. 50,000 విలువ చేసేటువంటి డిజిటల్ టీవీ ఇచ్చారు. ఆ టీవీ వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు మనం ఎంతసేపు మనం వరల్డ్గా చెప్పినా వాళ్ళు క్యాచ్ చేయలేదు. ఆ డిజిటల్ టీవీలో మనము రైమ్స్ని తర్వాత మనం చెప్పే లెసనే, ఆ లెసన్ కూడా దాంట్లో చూపిస్తూ ఉంటే పిల్లలు ఈజీగా క్యాచ్ చేసి వెనుకబడినటువంటి విద్యార్థులు కూడా చాలా బాగా అందుకొని యాక్టివ్గా ఉండి బాగా చదువుకుంటున్నారండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, శ్రీ సీతా నరసింహ గార్డెన్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బొల్ల బ్రహ్మనాయుడు. ముప్పై 33వ వార్డ్ బరంపేట SBRNP ప్రాథమికోన్నత పాఠశాల నందు స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో తన వంతు కృషి చేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు. దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంట బంగారు కాంతులు నింపడానికి స్వాతి షాపింగ్ మాల్ గోల్డ్ ఫెస్టివల్ 27 అక్టోబర్ నుంచి 3 నవంబర్ వరకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్, నర్సరావుపేట.